ఒక ఊరిలో లక్ష్మి అనే ఒక ఆవు ఉండేది. అది చాలా మంచి ఆవు. ప్రతిరోజు ఉదయం లేచి తన యజమాని అయిన రామయ్యకు పాలు ఇచ్చేది. ఆ పాలు చాలా రుచిగా ఉండేవి. ఊరిలో అందరూ ఆ పాలు తాగడానికి ఇష్టపడేవారు. ఒకరోజు లక్ష్మి అడవికి మేయడానికి వెళ్ళింది. అక్కడ దారి తప్పిపోయింది. చాలాసేపు అడవిలో తిరిగింది. చీకటి పడటం మొదలైంది. లక్ష్మికి చాలా భయమేసింది. అంతలో ఒక ముసలి వ్యక్తి కనిపించాడు. అతను లక్ష్మిని చూసి జాలిపడ్డాడు. ఎక్కడికి వెళ్ళావమ్మా? ఎందుకు దారి తప్పిపోయావు? అని అడిగాడు. లక్ష్మి తన కథను అతనికి చెప్పింది. ముసలి వ్యక్తికి లక్ష్మి మీద చాలా జాలి కలిగింది. భయపడకు. నేను నిన్ను నీ ఇంటికి తీసుకెళ్తాను అన్నాడు. ముసలి వ్యక్తి లక్ష్మిని రామయ్య ఇంటికి తీసుకెళ్లాడు. రామయ్య లక్ష్మిని చూసి చాలా సంతోషించాడు. ముసలి వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పాడు. ఆ రోజు నుండి లక్ష్మి ఎప్పుడూ ఒంటరిగా అడవికి వెళ్ళలేదు. తన యజమానితోనే వెళ్ళేది. అందరూ సంతోషంగా ఉండేవారు.